మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌసియా. తెలంగాణ అసెంబ్లీ మరోసారి హీటెక్కిపోయింది. గవర్నర్ స్పీచ్కి ధన్యవాద తీర్మానంపైనే అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రేంజ్లో మాటల యుద్ధం జరిగింది. ఇక ఇప్పుడు గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయడంతో ఇవాళ అసెంబ్లీ అట్టుడికిపోయింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుంటే అందుకు ధీటైన కౌంటర్లు ఇస్తుంది ప్రతిపక్షం. 10 ఏళ్ల బీఆర్ఎస్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటున్న కాంగ్రెస్ పలు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఇరిగేషన్, విద్యుత్ రంగాల లెక్కలను సభ ముందు పెట్టింది. అయితే ప్రభుత్వం కంటే ముందే 10 ఏళ్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల చేసింది. రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయలు ఆస్తి కూడబెట్టామని బీఆర్ఎస్ చెబుతోంది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సభలో ప్రజెంటేషన్కు తమకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు, పలు సంస్థల నష్టాలు, దుబారా ఖర్చు, అవినీతిపై కాసేపట్లో అసెంబ్లీ ప్రభుత్వంలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇందుకు పోటీగా కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తులపై డాక్యుమెంటేషన్ను బీఆర్ఎస్ విడుదల చేసింది. అసెంబ్లీకి ముందే 51 స్లైడ్స్తో బీఆర్ఎస్ రిపోర్టులను విడుదల చేసింది. 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేసింది. డిపార్ట్మెంట్ల వారీగా రిపోర్ట్ను విడుదల చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 159% తెలంగాణ ఆస్తులు పెరిగాయని, తెలంగాణ సాధించిన తర్వాత 1 రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయలు ఆస్తులు సృష్టించామని నివేదికలో పేర్కొంది. తలసరి ఆదాయం 151% పెరిగిందని, ట్యాక్స్ వసూలు 161% పెరిగాయని తెలిపింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 406% పెరిగిందని వెల్లడించింది. పంటల ఉత్పత్తి పెరిగిందని, వరి 150%, పత్తి 50% పెరిగిందని తెలిపింది. గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం 50% పెరిగిందని నివేదికలో బీఆర్ఎస్ పేర్కొంది.